జలమండలి అంటేనే అవినీతి జలగలు అనే ఒక టాక్ ఉన్నది. కార్మికులను కూడా దోచుకునే ఈ వ్యవస్థ అక్కడ తయారైంది. గతంలో ఉన్న నాయకుడు చేస్తున్నటువంటి అవినీతి చెప్పిన మీకు ఇంతకుముందు. అవును. అటువంటి వాళ్ళు వస్తే ఇక్కడ అవినీతి చేస్తారు, అలా కాంట్రాక్ట్ చేసుకుంటానికి వస్తారు, కార్మికుల శ్రమ దోపిడీ చేస్తారు అని చెప్పి అది పోవాలని చెప్పేసి ఒక యూనియన్ ఎలక్షన్ అయితే ఈ కార్మికులందరూ ఆ యూనియన్ చెప్పుకుంటారు, డైరెక్ట్ గవర్నమెంట్కి చెప్పుకోలేదు కదా. గత ప్రభుత్వం ఆర్టీసీలో 55 రోజులు సమ్మె జరిగితే యూనియన్లు నిషేధించారు. వాళ్ళు 35 మంది చనిపోతే వాళ్ళకి కనీసం ఎక్స్రే చేయలేదు. 450 మంది పోస్ట్ తీసేసారు. మా ప్రభుత్వం వచ్చినాక 2013 పెండింగ్ బకాయిలు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు. 2017 పిఆర్సీ, మొన్న అది సమ్మె చేయగానే ఎంబడే 2000. డాక్టర్ సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. ఆయన ఏంటంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు రిక్వెస్ట్ పద్ధతిలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ పని చేసుకోవాలి. లేదు పని చేయలేదు అనుకో, ఈ దేశంలో అన్ని కార్మిక సంఘాలకు మళ్ళీ చైర్మన్ ఈరోజు 95 years ఉంటాడు. ఆయనే తిరిగినట్లు మేము తిరగలేము. అట్లా జలమండలి 2 సంవత్సరాల నుంచి, నేను 30 సంవత్సరాల నుంచి వాళ్ళకు ప్రమోషన్స్ లేవు. నేను క్రియేట్ చేసి ఏటీఓ ప్రమోషన్ ఇప్పించిన ఫస్ట్ విజయం నా దాంట్లో పోగానే. అవుట్ సోర్సింగ్ 6,000 మంది ఉంటారు ఇందులో, మాకు ఓట్లు వేసేది 3,000 మంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు యూనియన్ అధ్యక్షులు ఉన్న అంటే ఏజెన్సీస్ పెట్టి, ఏజెన్సీ బినామీ పెట్టేసి ఒక 3,000 నుంచి 4,000 మందికి ఒక్కొక్కరి మీద 3,000 రూపాయలు వసూలు చేస్తారు. రెండోది వాళ్ళ దగ్గర 1,00,000 2 లక్షలు అడ్వాన్స్ తీసుకుంటాడు పోస్ట్ ఇప్పించినది. అంటే ఈ దళారు వ్యవస్థ వాళ్ళు, అంటే నెలకు 4-5 కోట్లు ఇన్కమ్ ఉంది ఆయన. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది, మన ఎత్తున రుద్దింది. కార్మికులకు పుట్టగొట్టి అదానికో అంబానికో ఈ పెద్ద పెద్ద కంపెనీలు దోషిపెడతానికి ఈ కార్మికులను వాడుకొని, ఈ కార్మికుల శ్రమను వాడుకొని ఎవడు వచ్చినా మనకి అనుకూలంగానే ఈ కాంట్రాక్టర్లు పనిచేస్తుంటారు. కాంట్రాక్టర్లకు పార్టీలు ఏముండవు. ఎవరైతే అన్యాయం చేశారో ఈ నాయకులను అడ్డంగా పెట్టుకొని కాంట్రాక్టర్లు వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టిస్తారా? రేపు 100% బ్లాక్ లిస్ట్ పెట్టిస్తాము. వాళ్ళు మేము సీతక్క దృష్టికి, ప్రభుత్వం దృష్టి తీసుకుపోతే చేయకపోతే ఇందిరా పార్క్ దగ్గర 10,000 మందితో ధర్నా పెట్టినాను. మొన్న ధర్నా పెట్టినాను. మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరే ధర్నా ఐఎన్టీసీ నుండి మేము ధర్నా పెట్టినాం. సంజయ్ రెడ్డి సాబ్ వచ్చిండు, సీతక్క వచ్చిండు, మహేష్ గౌడ్ వచ్చారు. సోషల్ పోస్ట్కు స్వాగతం. ఈరోజు రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, కాంగ్రెస్ ప్రభుత్వం గాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. దాదాపుగా ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఈ 2.5 ఏళ్ల తర్వాత జలమండలిలో ఎన్నికలు జరుగుతున్నాయి. 3,000 మంది ఓట్లు వేసే ఈ జలమండలి ఎన్నికలు అత్యంత హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే గతంలో 170 చదరపు కిలోమీటర్లు ఉన్న జలమండలి పరిధి ఇప్పుడు ఏకంగా 2,053 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. అనేక మంది ఎంప్లాయీస్ ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ఎవరు నీటి చుక్క తాగాలన్నా, డ్రైనేజ్ కావాలన్నా, ఏది జరగాలన్నా జలమండలి నుంచి జరగాలి. అలాంటి జలమండలి ఎన్నికలు ఈ రోజు అక్కడ ఉన్న యూనియన్లు నువ్వా నేనా అని పోటీ పడుతున్నాయి. అసలు ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు మారడానికి అక్కడ ఉన్న ఎజెండా అంశాలేంది, నిజంగానే ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఎవరికి ఏం ఒరగబోతుంది, ఇలాంటి విషయాలు చెప్పడానికి మనతో పాటు ఐఎన్టీయూసీ నాయకుడు, జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు మొగుళ్ళ రాజిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి చిన్న పామునైనా పెద్ద కట్టెతోటి కొట్టాలని అనుకుంటారు, అవునా? జలమండలి ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో మొగుళ్ళ రాజిరెడ్డి తోటి పెట్టి మొగుళ్ళ రాజిరెడ్డిని గెలిపించి ఇంకా జలమండలిలో తిరుగులేదు, మాకు ఎన్నిక ఏదైనా గెలుపు మాదే అనే పద్ధతిలో ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి వెనక అసలు కారణము గెలవడమేనా, లేకపోతే ఇంకా వేరే ఏమన్నా ఉన్నదా? నేను మొదటగా మీకు చెప్పాలి ఒకటి. నేను కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు, ఎన్ఐసీ నుంచి మొదలుకొని ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీగా, ఆ తర్వాత ఒక రాష్ట్రానికి పంచాయతీరాజ్ సంఘటన కన్వీనర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో, ఆ తర్వాత ఒక 10 సంవత్సరాలు నేను స్పోక్స్ పర్సన్గా ఈ రాష్ట్రానికి, ఒక సెక్రటరీగా 2 సంవత్సరాలు, ఆ తర్వాత కంటిన్యూగా పార్టీలో పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి జనరల్ ఎలక్షన్లో కానీ బై ఎలక్షన్లో కానీ ఎక్కడ ఇన్ఛార్జ్ చేసినా పోయి పనిచేసుకుంటూ గెలుపు కోసం పనిచేస్తూ వస్తున్నా మొదటిగా. తర్వాత నాకు ఈ 4-5 సంవత్సరాల నుంచి ఐఎన్టీసీలో ఒక వైస్ ప్రెసిడెంట్గా
ఎంచుకోవడం జరిగింది బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతలు. ఆ తర్వాత ఏంటంటే జలమండలిలో ఒక యూనియన్కి అధ్యక్షుడు ఉంటేనే ఐఎన్టీయూస్ నాకు పదవి అక్కడ వస్తుంది. బాధ్యతలు ఉంటాయి, బాధ్యతలు లేకపోతే ఉండవు. అయితే తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ అసోసియేషన్గా నేను మొదటగా అధ్యక్షునైనా. ఆ అధ్యక్షునైన తర్వాత 2 సంవత్సరాల నుంచి ఆ కార్మికుల యొక్క కష్టాలు, వాళ్ళ బాధలు, బాగోగులు వాళ్ళ పట్టించుకుంటున్నారు. బాగోగులు పరిష్కరించడంలో ముందున్న నేను. ఓకే. ప్రభుత్వం మాది ఉన్నప్పటికీ ప్రభుత్వం లేనప్పుడు ఉన్న నేను. ఓకే. ప్రభుత్వం లేనప్పుడు ఐఐటీస్ మా నాయకత్వం ఏంటంటే ఇవాళ డాక్టర్ సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. ఆయన ఏంటంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు రిక్వెస్ట్ పద్ధతిలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు విజ్ఞప్తి ఇస్తాడు, పనులు చేసుకుంటూ పని చేయించుకుంటాడు. చేసుకోవాలి. లేదు ప్రతిపక్ష పార్టీ లేదు పని చేయలేదు అనుకో పోరాడడానికి కూడా సిద్ధం. సిద్ధం. మా మా నాయకుడు ప్రపంచ కార్మిక నాయకుడు, ఐఎల్ఓ మెంబరు, ఐఐఎం మెంబరు ఆయనే. ప్లస్ ఈ దేశంలో అన్ని కార్మిక సంఘాలకు మళ్ళీ చైర్మన్, మళ్ళీ ఐఎన్టీసీ అధ్యక్షుడు. ఈరోజు 95 years ఉంటాడు. ఆయనే తిరిగినట్లు మేము తిరగలేము, అంత పనిచేస్తుండే ఇవాళ కార్మిక లోకానికి. కాబట్టి ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో పనిచేస్తాం. కాబట్టి మా కార్మికుల శ్రేయస్సు, కార్మికుల హక్కులు, వాళ్ళ డిమాండ్స్, వాళ్ళ రక్షణ, వాళ్ళ బాధ్యత అంతా నేను చూసుకుంటూ పోరాటం చేస్తూ ఉంటాము. వాళ్ళ పనులు నిత్యం చేసి పెడతాం మా దృష్టికి వచ్చినాయని. అట్లా జలమండలి 2 సంవత్సరాల నుంచి నేను నా దృష్టికి వచ్చింది. మొదటగా 30 సంవత్సరాల నుంచి క్యూఏటీ అని ఒకటి ఉంటుంది డిపార్ట్మెంట్, అలా జేఏటీ పోస్టులు వాళ్ళకు ప్రమోషన్స్ లేవు. నేను క్రియేట్ చేసి ఏటీఓ ప్రమోషన్ ఇప్పించిన ఫస్ట్ విజయం నా దాంట్లో పోగానే ఒక 8 మందికి. వాళ్ళంతా అందరికీ తెలిసిపోయింది అబ్బా ఇంత ఎవరితో కాలేదు 30 సంవత్సరాల నుంచి వచ్చి ఇప్పించిండని. దానికి యాజమాన్యం బాగా నాకు సపోర్ట్ చేసింది. యాజమాన్యం బోర్డు పంపిస్తే చైర్మన్ మా సీఎం గారు ఉన్నారు కాబట్టి డైరెక్టర్స్ వీళ్ళంతా కలిసి గవర్నమెంట్తో మాట్లాడి చేయించినది. గవర్నమెంట్లో చేసే పని అట్లా ఒక్కొక్కటిగా దాంతో పాటుగా నా దృష్టికి వచ్చినాయన్ని. ఒకటి జనరల్గా ట్రాన్స్ఫర్స్, వాళ్ళందరూ దూరం ఉంటాయి అన్నట్టు. వాళ్ళ సెక్షన్ టు సెక్షన్ ఏ ఏరియాలో వాళ్ళు ఉంటే అలాగ ఆ సెక్షన్ అప్పయ్యి అలా చేసుకోవడం. ప్లస్ ప్రమోషన్స్, చాలా ప్రమోషన్లు. అట్లా మా దాంట్లో ఏంది దాదాపు 5,000 మంది 6,000 మంది ఉద్యోగులు ఉంటే రిటైర్మెంట్ చనిపోకుండా వచ్చిన వాళ్ళంతా పోగా 3,000 మంది మిగిలిరు. అవుట్ సోర్సింగ్ 6,000 మంది ఉంటారు ఇందులో. మాకు ఓట్లు వేసేది 3,000 మంది. అవుట్ సోర్సింగ్ వల్ల కూడా నేను ఏమని కొట్లాడుతున్నా అంటే ఇవాళ నాకు సంబంధం లేకపోయినప్పటికీ వాళ్ళకి ఏంది మధ్యలో దళారీలు వచ్చారు. ఈ యూనియన్ల ఎలక్షన్లో మీకు చెప్పాల్సిందంటే గత సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు యూనియన్ అధ్యక్షుడు ఉన్నాడు ఒక ఆయన రాంబాబు అని. ఆయన ఏం చేసినంటే అవుట్ సోర్సింగ్ విభాగాలకు అంటే ఏజెన్సీస్ పెట్టి ఒక్కొక్క దగ్గర పర్సెంటేజ్ తీసుకుంటున్నట్టు మధ్యలో ఏజెన్సీ పెడతారు. ఏజెన్సీ బినామీ పెట్టేసి ఒక 3,000 నుంచి 4,000 మందికి ఒక్కొక్కరి మీద 3,000 రూపాయలు వసూలు చేస్తాడు. ఒకటి. రెండోది వాళ్ళ దగ్గర 1,00,000 2 లక్షలు అడ్వాన్స్ తీసుకుంటాడు పోస్ట్ ఇప్పించినందుకు. అంటే ఈ దళారు వ్యవస్థ వల్ల అంటే నెలకు 4-5 కోట్లు ఇన్కమ్ ఉంది ఆయన. ఇలా సంపాదించుకోవడానికి కార్మిక సంఘాల అంటే నాయకులు కొంతమంది దీనికి ఇట్లా భ్రష్టు పట్టిస్తారు. అదంతా నేను అబ్జర్వ్ చేసిన. కార్మికులకు నేను అవసరమైతే కష్టం వస్తే పోయి నిలబడి ఖర్చు పెట్టి చేస్తా. నా నైజం. అయితే వాళ్ళు ఏంటంటే ఈ 4-5 సంవత్సరాల నుంచి విసిగి వేసారిపోయి ఉన్నారు. ఒకటి, నేను మొన్నటి మేనిఫెస్టో కూడా పెట్టించిన. ఏమైంది, అవుట్ సోర్సింగ్ వాళ్ళకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ త్రూ మీ జీతాలు డైరెక్ట్ ఇవ్వాలి, మధ్యలో దళారు వ్యవస్థ ఉండదు. ఈ ఒక్క డిపార్ట్మెంటే కాదు, ఎందులో అవుట్ సోర్సింగ్ ఉన్నా చేయాలని ఒకటి ప్రతిపాదన పెట్టినాం. అది కూడా వాళ్ళు ప్రభుత్వం దృష్టి తీసుకోకపోతే వాళ్ళ మేనిఫెస్టో పెట్టారు. అవకాశం ఎట్టుంటే అట్లా చేస్తారు. అది ఒకటి. అయితే మా పర్మనెంట్ ఉద్యోగులకు కూడా నేను ఏం చేసిన అంటే ఓటీ అని ఉంటుంది వాళ్ళకు. ఓటైం అది బంద్ చేసింది గవర్నమెంట్. వచ్చి ఓటీకి డబ్బులు కూడా బంద్ చేసింది. ఓటైమే బంద్ చేసింది. అసలు ఓటీ అవకాశం కల్పిస్తలేరు. అయితే అప్పుడు మేము ఏం చేసామంటే ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయి ఎంబడే సార్ వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళకు నెలకు రాగానే వాళ్ళకు స్కూల్ ఫీజులని పిల్లలకు అయ్యే రకరకాలైన ఖర్చులు 30,000 నుంచి నడుస్తుంది వ్యవస్థ. అందులో బంద్ చేస్తే ఇబ్బంది పడ్డది. 25,000 45,000 వస్తాయి వాళ్ళకి. దాని మీద ఎంబడే నేను ప్రభుత్వం దృష్టి తీసుకుంటే మా పెద్దలు వేమ నరేంద్ర రెడ్డి గారు ఉంటారు, వారితో అశోక్ రెడ్డి గారికి చెప్పించేసి ఎంబడే ప్రొసీడింగ్ తీయించి ఒక రోజు మొత్తం కూర్చున్నానే ప్రొసీడింగ్ తీయించేసి ఓవర్ టైం అలవెన్సెస్ ఇవ్వాలని చెప్పేస్తే ఎంబడే ప్రొసీడింగ్ తీసి వాళ్ళకు ఎవ్రీ మంత్ 15th లోపల రిలీజ్ చేస్తాడు. జీతాలు కూడా సక్రమంగా నెలకి అయితే ఎవ్రీ మంత్ పడుతున్నాయి. అదొకటి. జీతాలు ఎప్పుడు లేట్ అయ్యేది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే టైంకు శాలరీస్ రాకపోవు, ఓవర్ టైం అనేది రాగానే బంద్ చేశారు. లేదు, అప్పుడే అక్కడ ఆ ప్రభుత్వంలో జరిగింది ఏంటంటే నష్టం ఈ ఒక్క డిపార్ట్మెంటే కాదు. అంటే నేను కార్మిక సంక్షేమం కోసము ఒకదికి వెల్ఫేర్, ఒకదికి అభివృద్ధి జరగాలనే దానిలో నేను ఉంటాను. అయితే మా 2 సంవత్సరాలని చెప్తా. మా ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వము మీరు చూసిరు మొన్న, అది కనీస వేతనాలు 12 సంవత్సరాల నుంచి పెరగలే. ఒక పక్క ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువులు పెరిగినాయి, పెట్రోల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది. వాళ్ళకు 3 ఏళ్ళకు ఒకసారి రివైజ్ చేయలే. సహోసోపేతమైన నిర్ణయం మా ప్రభుత్వం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం పెంచలేదు, రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదు గత 12 సంవత్సరాల నుంచి. మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు, లేబర్ మినిస్టర్ వివేక్ గారు కలిసి కనీస వేతనాలు పెంచారు. 1,11,496,000 మందికి డైరెక్ట్ లబ్ధి పొందింది. ఇందులో ఇంకోటి ఉంది, 1,11,496,000 మందికి. అంతమంది ఉన్నారా?
కార్మికులు ఈ రాష్ట్రంలో ఓకే. రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో 12 సంవత్సరాల నుంచి వాళ్ళు పెంచలే. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది, మన ఎత్తున రుద్దింది. ఆ లేబర్ కోడ్ని ఈ రాష్ట్రం మా ప్రభుత్వం అమలు చేయట్లేదు. వేరే రాష్ట్రాల వాళ్ళ విజయ ప్రభుత్వం దగ్గర చేస్తారు, మేము అమలు చేయట్లేదు. ఎందుకంటే అవి కార్మికులకు శ్రేయస్సుగా లేవు. కార్మికులకు పుట్టగొట్టి పెత్తందారు వ్యవస్థ అంటే ఏ అదానికో అంబానికో ఈ పెద్ద పెద్ద కంపెనీలు దోషిపెడతానికి ఈ కార్మికులను వాడుకొని, ఈ కార్మికుల శ్రమను వాడుకొని శ్రమను వాళ్ళకు అది చేస్తారు కాబట్టి ఆ కోడ్స్ అని పక్క పెట్టాలి. మేము పెద్ద ధర్నాలు స్ట్రైకులు మన దగ్గర నడుస్తుంది. అట్లా వాళ్ళు ఆ ప్రభుత్వం చేయలేదని చెప్పడానికి ఏంటంటే ఇది 12 సంవత్సరాలు వీళ్ళు పెంచారు. అందులో ఇంకోటి మన పిఆర్సీలు డిఏలు ఉంటాయి కదా ప్రభుత్వ ఉద్యోగులకు. ఇలా ఈడిఏ ఎకనామికల్ ఈడిఏ అంటే డ్రాయింగ్ అలవెన్స్ ఈ కనీస వేతనాల్లో 33% పెంచుడు. చాలా అమోఘం. నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ఎక్కడ లేదు, ఇక్కడ మన దగ్గర ఉంది. ఇవాళ దాన్ని అమలు చేస్తున్నారు. ఇవాళ దానికి గత ప్రభుత్వం పెంచకపోగా వాళ్ళ కార్మికుల పక్షపాతి అయితే కార్మికులు కనీసం పెంచిన తర్వాత హర్షం కూడా వ్యక్తం చేయాలి వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఒకటి అయితే మన ఆర్టీసీ సమ్మె జరిగింది. సమ్మె జరగకముందు జరిగిన సంఘటనలు ఏంటంటే 32 అంశాలు మా దృష్టికి తీసుకొచ్చారు. 7 సంఘాలను తీసుకొని పోయి పొన్నం ప్రభాకర్ గారు కూర్చొని ఎండి గారిని పిలిపించి వాళ్ళ సమస్యలన్నీ మాట్లాడడం జరిగింది. అందులో 32 అంశాల్లో 3 అంశాలు పక్క పెట్టి వాళ్ళు ఆమోదించండి ఎంబడే. అందులో కొంత రాజకీయం చేసి కొన్ని పార్టీలు ఏదో సమ్మె నోటి ఇచ్చిన కూడా చేయాలని అంటే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని ఒక ప్రతిపాదన. అది చేస్తే యూనియన్ ఎలక్షన్లు ఉండయి, ఎన్జిఓస్ అయిపోతారు కదా, ఎన్జిఓస్ అయిపోతారు కదా. వాళ్ళకేం సంబంధం ఇది? కార్మిక నీకు ఎలక్షన్ కావన్నా విలీనం కావాలన్నా అని నేను అడిగి ఉపసంఘం వేస్తే ఉపసంఘం దగ్గర కూర్చొని ఈ 2 పక్కకు అంశాలు పెట్టి ఏదైతే ఎలక్షన్ అయిద్దో ఒక నిజంగానే ఒక యూనియన్ ఎలక్షన్ అయితే ఈ కార్మికులు అందరూ ఆ యూనియన్ చెప్పుకుంటారు కానీ డైరెక్ట్గా గవర్నమెంట్కి చెప్పుకోలేరు కదా. ఆ యూనియన్తో పిఆర్సీ కానీ సరే విలీన ప్రక్రియ కానీ చేసుకోవాలని చెప్తే ఆ విధంగా వీళ్ళంతా ఆమోదించారు. ఆ సమయం ఎంబడే 1 రోజులో చేశారు. గత ప్రభుత్వం ఆర్టీసీలో 55 రోజులు సమ్మె జరిగితే యూనియన్లు నిషేధించారు. వాళ్ళు 35 మంది చనిపోతే వాళ్ళకి కనీసం ఎక్స్రే చేయలేదు. 450 మంది పోస్టులు తీసేసారు. మా ప్రభుత్వం వచ్చినాక 2013 పెండింగ్ బకాయిలు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2017 పిఆర్సీ, 2021 3 పెండింగ్ పెట్టారు. వాళ్ళు 2 సంవత్సరాలు వీళ్ళు 2013 పెండింగ్ ఇచ్చారు, 2017 పిఆర్సీ ఇచ్చారు. ఒక 2021 ఉండే. మొన్న అది సమయంగానే ఎంబడే 2021 కూడా ఇచ్చుకుంటూ పిఆర్సీ 11% పెంచారు. ఇక మా దాంట్లో డిఓ వాళ్ళదే కదా, ఆ ప్రభుత్వందే కదా. అట్లా ఎన్జిఓస్కే కానీ ఇంకా అన్ని కార్మిక అన్ని సంఘాలలో వాళ్ళు వాయిదా పద్ధతి అంతే నెట్టుకుంటూ వచ్చారు మొత్తం. అంటే వాళ్ళు ఎట్లా చేశారు, ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఎట్లా నడిపించారని చెప్తున్నా. మొత్తం ఆర్థిక విధ్వంసం అంతా పోస్ట్పోన్. ఇప్పుడు వాళ్ళు పెంచగా నేను వద్దంటే 3 years పెంచారు. ఏది ఎంప్లాయ్మెంట్ 61 years చేశారు కదా. ఇప్పుడు రిటైర్డ్ అవుతుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కోట్లాది రూపాయలు పెండింగ్ పెట్టినప్పుడే ఇప్పుడు మళ్ళీ అది కూడా వచ్చి పిడుగుపడ్డది మాకు. మన హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఆ గవర్నమెంట్ చేసింది, ఆ ప్రభుత్వం చేసింది. గత ప్రభుత్వం ఎందుకంటానంటే వాళ్ళు చేసిన భారం ఈ రాష్ట్రానికి అప్పుల భారం చేసి వాళ్ళ సొంత ప్రయోజనాలు కాపాడుకోవడానికే చేసారు తప్ప ఈ రాష్ట్రంలో ఉండే కార్మికుల సంక్షేమము ఈ ప్రజలను పట్టించుకోలేదని నేను అంటున్నా ఈ సందర్భంగా. ఉదాహరణ ఆర్టీసీ, ఉదాహరణ జలమండలి. తర్వాత వాళ్ళకు కనీసం ఫార్మేషన్ డే అని ఉంటుంది మా దానిలో జలమండలిలో. ఆ రోజు వాళ్ళకు గౌరవంగా ఒక సీడ్ బ్యాగ్స్ ఒక 2000 రూపాయలు 1500 ఇస్తారు. అది పెండింగ్ పెట్టారు. డ్రెస్సులు పెండింగ్ పెట్టారు. ఇది ఎన్కాష్మెంట్ ఆఫ్ లీవ్స్ అని అంటున్నాం కదా మేము. వాళ్ళు సెలవులు దినాలు అయితే ఉన్నాయో వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అమ్ముకుంటారు. వాళ్ళకు 40-50 వస్తాయి. అన్ని పెండింగ్ పెట్టారు. నిన్న ఒకటే రోజుల అంటే గతంలో ఇచ్చిన నేను అది పెండింగ్ ఉండే. ఆ పెండింగ్ ఎన్కాష్మెంట్ లీవ్ ఆఫ్ సరెండరు యాడ్ సరెండరు నేను వాళ్ళ దృష్టికి తీసుకపోతే అనే ప్రచారంలో భాగంగా నా దృష్టికి వస్తే ఎంబడే అశోక్ రెడ్డి గారు ఫోన్ చేస్తే వినతి పత్రం ఏంటి ఇస్తే ఎంబడే స్పందించి ఎల్ఓసి ఇచ్చి రిలీజ్ చేసినాం. అట్లా ఓటీ రిలీజ్ చేయించినాము, వాళ్ళకు ప్రమోషన్స్ ఇప్పించినాము, మన సెక్షన్ 2 సెక్షన్ ట్రాన్స్ఫర్లు చేసినాము. వాళ్ళకి ఏ పనులు నా దృష్టికి వచ్చాయని చేసుకుంటూ కూర్చున్నాను. అట్లా దగ్గర పోయిన వాళ్ళ కార్మికులందరికీ దగ్గర పోయిన అన్నట్టు. ఎన్నికల్లో గెలుపు కోసము ఖచ్చితంగా ముగుళ్ళ రాజిరెడ్డి ఆల్రెడీ 2 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు. ఎస్, అవునా? అవును. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తుండు, గెలవడం కోసం పనిచేస్తుండు. ఓడ ఎక్కిందనుక ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడ మల్లన్న. ఇప్పుడు గెలుపు కోసం పనిచేస్తుండు. గెలుపు అయిన తర్వాత సేమ్ మళ్ళా బీఆర్ఎస్ను మించి అవినీతి చెయ్యరు, అక్రమాలు చెయ్యరు, దోపిడీ చెయ్యరు అనే దానికి ఏంటి గ్యారంటీ? మీరు ఇప్పుడు గుర్తించాల్సింది ఏంటంటే గుర్తింపు సంఘం అది. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ అనేది గుర్తింపు సంఘం.
వాళ్ళు రికగ్నైజ్డ్ యూనియన్, నేను కాదు, నేను ప్రభుత్వం మా ప్రభుత్వ అనుబంధ సంస్థ అంతే. అంతే. INTS ప్రభుత్వం ఎవరుకుంటే వాళ్ళే రికగ్నేషన్. కాదు ఎలక్షన్ జరుగుతాయి కదా. ఇప్పుడు గుర్తింపు సంఘం ఎలక్షన్ జరుగుతున్నాయి, సిస్టమేటిక్ గా జరిగేది. అయితే ఆయన చేయవలసిన పనులు, గుర్తింపు సంఘం ఏదైతుందో ఆయన చేయాలి ఈ పనులని. కానీ నేను ఏం ఆశించి చేయలే. ఫలితం నాకు ఎలక్షన్ ఉంటాయి ముందే ఎన్నికల నుంచి ఇది చెప్పాలి ప్లాన్ చేసి నేను చెప్తాను. వాళ్ళు యూనియన్లు గుర్తింపు సంఘాలు ఎన్నికలు రద్దు చేసారు ఆర్టిస్ట్తోని. వాళ్ళు ఇవాళ ఎలక్షన్ మేము కొట్లాడి ఎలక్షన్ పెట్టించినాం, కొట్లాడి ప్రభుత్వంతో కొట్లాడి ఎలక్షన్ పెట్టాలని పెట్టిస్తున్నాం. ఫస్ట్ ఎలక్షన్ ఇప్పుడు మన జంట నగరాలలో. దీని తర్వాత GHMC ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, RTC ఉంటుంది, ఇంకా మీకు తెలియని ఇంకో 2 యూనియన్ చెప్తా, తర్వాత చెప్తా. కానీ మేము పని చేసుకుంటూ పోతున్నాం తప్ప ఏదో ఆశించిపోతాం. ఇప్పుడు నాకు GHMC కూడా రికగ్నైజ్ కాదు, మాది ఏం లేదు. నేను పోయి వాళ్ళ ప్రభుత్వం ఉంది ఆ దృష్టి తీసుకుపోయి చేసే పనులు చేస్తున్నాం. కాకపోతే ఫైట్ చేస్తున్నా. మీకు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ FTలు అంటే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు ఏది గ్రామాలలో దాదాపు 12,000 మంది ఉంటారు. వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం భరించాల్సిందే. వాళ్ళ కొన్ని 5 డిమాండ్లు ఉన్నాయి. మా ప్రభుత్వంలో ఫిక్స్డ్ టైం ఎంప్లాయ్మెంట్ జీతం 25,000 పెంచుతామని అన్నాము. కొన్ని 4 చిన్న డిమాండ్లు ఉన్నాయి. వాళ్ళు మేము సీతక్క దృష్టికి ప్రభుత్వం దృష్టి తీసుకుపోతే చేయకపోతే ఇందిరా పార్క్ దగ్గర 10,000 మందితో ధర్నా పెట్టినాను. మొన్న ధర్నా పెట్టినాను. మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరే ధర్నా చేశారు. INTS నుండి మేము ధర్నా పెట్టినాం. సంజయ్ రెడ్డి సాబ్ వచ్చిండు, సీతకు వచ్చిండు, మహేష్ గౌడ్ వచ్చారు. తర్వాత మేము పోయి కూర్చొని ఈ సమస్యలు ఇవి మీతో పరిష్కారం ఏంటి అని చెప్పి 5 డిమాండ్లలో యాజమాన్యం చేసేటి 3 పంచాయతీరాజ్ కమిషనర్ ఉంటుంది దివ్యా మేడం దగ్గర పోతే 4 డిమాండ్లు అంగీకరించింది. ఒక డిమాండ్ FT గవర్నమెంట్ తీసుకుపోయి గవర్నమెంట్లో అండర్ ప్రాసెస్లో ఉంది. కొట్లాడినా మేము. అట్లా ఏం లేదు. ఇప్పుడు మాకేముందల్లా అంటే రాజిరెడ్డి గారు బల ప్రదర్శన చేశారు ఇందిరా పార్క్ దగ్గర. అంతే. అంటే కార్మికుల సంక్షేమకు కార్మికుల హక్కులకు ఖచ్చితంగా కొట్లాడతాం. గతంలో ముఖేష్ గారు ఉన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ ఏంటంటే తర్వాత మన కార్మిక నాయకుడు జనార్దన్ రెడ్డి, తర్వాత ఇలా మా సంజయ్ రెడ్డి గారు ప్రపంచ కార్మిక నాయకుడు. ఆయన భగవత్ స్వరూపుడు. కార్మికుల గురించి ఎల్లప్పుడూ పోరాటం చేస్తుంటాడు. వాళ్ళ బాటలు మేము నడుస్తూ ఉన్నాం. మాకు రికగ్నైజ్ ఉంటేనే ప్రభుత్వం ఉంటేనే కాదు, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పనిచేస్తూనే ఉంటాం. ఇప్పుడు మీ మేనిఫెస్టో నేను చూశాను. స్టాఫ్ అసెస్మెంట్ కమిటీ ప్రతిపాదనల ఆమోదము, తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ పునరుద్ధరణ, ప్రతి డివిజన్లో ఎంప్లాయీస్ గ్రీవెన్స్ సెల్, అందరికీ మోటార్ సైకిల్ అలవెన్స్, పాత పెన్షన్ విధానం అమలు, అర్హత NPS, డిపార్ట్మెంట్ క్వార్టర్స్ మరమ్మతులు, ఆ తర్వాత ఆరోగ్య బీమాను 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడము. కాదు ఆరోగ్య బీమా ఏం చేస్తున్నాం అంటే ఈ ప్రభుత్వంలో మిగతా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా, వారికి ఎట్లయితే అలవెన్స్ ఇస్తారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ అని ఇస్తారు ఇప్పుడు కార్డు ఒకటి. అందులో మా ప్రభుత్వ ఉద్యోగులను కలపాలి. వాడు 10 లక్షలు ఇస్తే 10 లక్షలే క్యాష్లెస్ ట్రీట్మెంట్ కావాలి, వాళ్ళు కార్డు ఇవ్వాలని చెప్పి ఆ ప్రభుత్వ ఉద్యోగులతో, అంటే అందరు ప్రభుత్వ ఉద్యోగులతోనే మాకు ఇవ్వాలి. ఇప్పుడు 3 లక్షలు 5 లక్షలు లేదు, నీకు కార్పొరేట్ వైద్యం ఇవ్వాలి. ఎందుకంటే అందరికి ఇచ్చినట్టు మాకు రావాలి. ఎందుకంటే మనకు నీళ్ళు ఇస్తారు, నీళ్ళు తాగిస్తారు రోజు. వాళ్ళు మోరిళ్ళకి దిగి సివరేజ్లో దిగి పనిచేస్తారు. వాళ్ళు నిత్యం మనకు వాళ్ళు దేవుళ్ళు అటువంటి వాళ్ళు. ఫస్ట్ వాళ్ళకు ఇటువంటి అన్ని సదుపాయాలు కల్పించాలి చూడాలి. అంతే అని నేను కొట్లాడుతున్న వాళ్ళకు ఇది పెట్టిన ప్రభుత్వం దగ్గర. అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ లో ఇది యాజమాన్యం వచ్చి పంపించారు. ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తారు మాకు కూడా. అది ఖచ్చితంగా పోరాటం చేసి వాళ్ళకి ఇప్పిస్తా. OPS కు ఒప్పుకోవట్లేదు కదా. 2.5 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ కూడా OPS అమలు చేయట్లేదు. జలమండలిలో ఎందుకు అమలు చేస్తుంది? వారి దృష్టికి తీసుకుపోయినాము. ఏది మెరుగైతే చేయాలని చెప్పినాము కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. అట్టేం లేదు. ఇప్పుడు జలమండలి అంటేనే బయట ఒక టాక్ ఏంటంటే అవినీతి జలగలు అనే ఒక టాక్ ఉన్నది. వాస్తవానికి మీరు అన్నట్టు కార్మికుల ప్రమేయం చాలా తక్కువ ఉంటుంది. కార్మికులు పనిచేస్తారు, కానీ కార్మికులను కూడా దోచుకునే ఈ వ్యవస్థ అక్కడ తయారైంది ఉన్నాయి. ఆ వ్యవస్థ నుంచి కార్మికులను రక్షించేందుకు మీ దగ్గర ఉన్న ఎజెండా ఏంటి? నేనేమన్నంటే నాకు కార్మికుల సంక్షేమం ముఖ్యం. ఆ కాంట్రాక్టులు, వాళ్ళు ఇచ్చే కాంట్రాక్టులు, ఆ టెండరింగ్ సిస్టమ్, దాంతో నాకు సంబంధం లేదు. గతంలో ఉన్న నాయకుడు చేస్తున్నటువంటి అవినీతి చెప్పినా మీకు ఇంతకుముందే, అటువంటి వాళ్ళు వస్తే ఇక్కడ అవినీతి చేస్తారు, అలా కాంట్రాక్ట్ చేసుకుంటందుకు వస్తారు, కార్మికుల శ్రమ దోపిడీ చేస్తారు అని చెప్పి అది పోవాలని చెప్పేసి వాళ్ళకు ఎజెండాలు పెట్టినా నేను మొదటిగానే. అసలు వాళ్ళే వచ్చి నాకు చెప్తారు. జనరల్గా ఎన్నికలలో ఒకటే జరుగుతుంది. మీరు 30 ఏళ్ళు సీనియర్ నాయకులు, అవునా? రాజకీయ పార్టీలు మారుతుంటాయి, రాజకీయ పార్టీల నేతలు మారుతుంటారు, కానీ కాంట్రాక్టర్లు అక్కడనే తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఎవడొచ్చినా మనకి అనుకూలంగానే ఈ కాంట్రాక్టర్లు పనిచేస్తుంటారు. కాంట్రాక్టర్లకు పార్టీలు ఏముండవు. నా ఎజెండా అది కాదు. కాంట్రాక్ట్ అది ఒక డిఫరెంట్. అదొక నాకు కార్మికుల సంక్షేమము, కార్మికుల హక్కులు అది పోరాటం చేస్తానికి. మా దాంట్లో కార్మికుల పేరు చెప్పుకొని కార్మికుల పేరు చెప్పుకొని కార్మికులనే శ్రమ దోపిడీ చేసేటువంటి నాయకులు తరిమి కొట్టమంటారు. మీరు కార్మికుల
కార్మికుల శ్రమ దోపిడీ చేసి నాయకులను తరిమి కొడతారు, బాగున్నది. కానీ కాంట్రాక్టులు దానికి ఇప్పుడు సంబంధించిన ఆ పార్ట్ అంతా దోపిడీ ప్రభుత్వం చూసుకునేది కదా, ఆ, ఆ, అది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థ అదంతా. ఇప్పుడు యాజమాన్యం ఉందనుకోండి, యాజమాన్యంలో కార్మికులు ఏం కావాలి, ఇప్పుడు వాళ్ళని ఎవరైతే అన్యాయం చేశారో ఈ నాయకులను అడ్డంగా పెట్టుకొని కాంట్రాక్టులు వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టిస్తారా రేపు? 100% బ్లాక్ లిస్ట్ పెట్టిస్తాము. మా దృష్టికి వచ్చిన అన్ని కాంట్రాక్టర్లను అందరినీ మార్చేస్తారు, వీళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళను, వీళ్ళ శ్రమ దోపిడీ చేసిన వాళ్ళందరినీ మార్చేస్తారా? 100%. 100% ఈ కాంట్రాక్ట్ వ్యవస్థని మొత్తం తొలగించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అంటే నేను కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది అది వేరు పాటు. నేను ఎంతసేపు కాంట్రాక్ట్ అనేది అది ఎందుకంటే నాకు రాదు. కాంట్రాక్ట్ వ్యవస్థకు నేను వ్యతిరేకం. నేను ఏముండాలి ఆ ఉద్యోగం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక ఆ శాఖకు మంత్రో లేకుంటే ప్రభుత్వంలో ఏదైనా ఉన్నత అంటే పదవులు మీ ఉంటానో, యూనియన్లు డిమాండ్ చేస్తున్న యూనియన్ శాఖల డిమాండ్- మంత్రులు ఇప్పుడు మీరు యూనియన్లు చెప్పారు మీ శాఖలో శాఖ మంత్రి కూడా ఏం చేయలేని మీరు సాధించారు, ఎందుకు? వాళ్ళ దృష్టికి వెళ్ళారు. దృష్టికి వెళ్ళాము, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. జిహెచ్ఎంసీలో మీరు అనుకున్నట్లేదు, ఏదైనా ఉంటే ఇప్పుడు నీ ఇంటికి నల్ల కావాలి, కనెక్షన్ కావాలి, అవును, అది లీగల్ గానే తీసుకుంటారు కనెక్షన్. ప్లస్ నీకు పైప్ లైన్ కావాలి, మీరు డివైడ్ చేస్తే ఎంత విపరీతమైన ఎక్స్పెండిచర్, ఇక్కడ అక్కడ ఎక్కడ ఉంది దోపిడీ, ఎక్కడ ఉంది, ఎంత ఎక్స్పెండిచర్ అయిందో. కనెక్షన్ ఇవ్వాలంటే అఫీషియల్ ఒకటి అన్అఫీషియల్ ఒకటి ఇవ్వకపోతే పని జరగట్లేదు అనేది విజిలెన్స్ జనాల్లో చాలా బలంగా ఉన్నది. లేదు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది ఇప్పుడు, అంత ఆన్లైన్ సిస్టమ్ అయింది. మునుపటి లెక్క లేదు, మీరు తెలుసుకోవాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. ఇలా లాభాల బాటలో ఉంది జలమండలి. అవును, ఒకటి నేను ఏం చెప్తానంటే, మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పారు కదా, పరిధి పెరిగింది. ఇలా 3 కమిషనరేట్లలో 12 సర్కిళ్ళు, 12 జోన్లు, 60 సర్కిళ్ళు, 300 డివిజన్లకు విస్తరించింది. ఇదే కార్మికులను పెట్టుకొని ఇంతన మంది అవుట్ సోర్సింగ్ 6,000 మంది, వీలో 3,009 మంది. అయితే నేను మొన్న ప్రతిపాదన పెట్టిన 1000 మందిని తీసుకోవాలని, దానికి ఒప్పుకున్నారు పర్మనెంట్ గా. అవుట్ సోర్సింగ్లకి లేకపోతే ఎవరైతే అర్హులు ఉంటే వాళ్ళ గ్రూప్స్ నుంచే తీసుకుంటారు. అవుట్ సోర్సింగ్ కార్మికులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్పిన ఇంతకుముందు ఆ సిస్టమ్ తీసుకొచ్చి శ్రమ దోపిడీ జరగకుండా ఈ కాంట్రాక్టర్ విధానం తీసేయాలని. ఇళ్ళనే కోట్ల రూపాయలు జరుగుతుంది నాకు తెలిసిన వరకు. మీరు చెప్పిన దాని ప్రకారం 4-5 కోట్లు అందులోనే సంపాదిస్తున్నారు కదా. అది సంపాదిస్తుండే అవతలోడు. అయితే నేనేమంటే అది తగ్గుతుంది నేను వచ్చిన తర్వాత, అది ఉండదు, అసలు జీరో అవుతుంది. కానీ కాంట్రాక్టులకు సంబంధించిన వరకు టెండరింగ్ సిస్టమ్ ఆ రూట్నే పోతుంది నాకు తెలిసి. అందులో అవినీతి ఉందని అయితే నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మీరు 100 రోజులలో అమలు చేస్తామని ఒకటి ప్రణాళిక ఇచ్చారు. ఈ 100 రోజుల్లో మీరు చెప్పిన ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలసీనే మీరు ఫాలో అవుతున్నారు. ఆయన 100 రోజులు అన్నారు, మీరు 100 రోజులు అన్నారు. పార్టీ ఒకటే, నాయకుడు ఒకటే కాబట్టి ఒకటే పద్ధతిలో ఫాలో అవుతున్నారు. కానీ ఆయన 100 రోజుల్లో అమలు చేయని చాలా ఉన్నాయి. మళ్ళీ మీరు 100 రోజుల్లో చేస్తున్నారని నేను రేవంత్ రెడ్డి పాలసీని అమలు చేస్తాను, నేను కూడా నా వల్ల అయితే లేదు, ఇది అప్పుల్లో ఉన్నది, అంత దొంగలు ఉన్నారని మళ్ళీ నిందించే కార్యక్రమం జరుగుతుందా? 100 రోజుల్లో అమలు చేసే కార్యక్రమం నేను జరుగుతుంది. చెప్తాను, ఒకటి ఆర్టిక్ తీసుకొని చెప్పండి నీకు. వాళ్ళు పెండింగ్ పెట్టి ఆయన ఇచ్చిన కదా 3, ఒక దిక్కు సంక్షేమం, ఒక దిక్కు అభివృద్ధి. గతంలో ఉన్న అప్పులు ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ అన్నీ, అంటే ద్రవ్యోల్బణ ఒక దిక్కు, యుద్ధాలు ఒక దిక్కు, ఇన్ని జరిగి కూడా ఇట్లుంటే కూడా ఇవాళ ఒక్కొక్కటిగా నాకు తెలిసిన ఇప్పుడు కనీస వేతనం పెంచిండు. నా కార్మికుల గురించే మాట్లాడతా. ఆర్టీసీలో అప్పులను కట్టిండు. నెలకి ఇప్పుడు 500 కోట్ల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి బతుకుతుంది ఆర్టీసీ. అది కూడా లాభాల పాటు. అప్పుడు ఏముంది, ఆర్టీసీని ఎత్తేయాలన్నారు వాళ్ళు. అసలు మీరు ఇంకో విషయం చెప్తున్నా, యూనియన్లే ఉండొద్దు, యూనియన్ రద్దు చేయమని చెప్పినోడు ఇప్పుడు యూనియన్ ఎలక్షన్ వచ్చి కొట్లాడుతుండు. ఇలా యూనియన్కి వచ్చి ఎలక్షన్ కొట్లాడుతుండు. అయితే నాకు ఇందులో ఇంకోటి చెప్తున్నా, 7 సంఘాలు ఉన్నాయి ఇందులో మా జలమండలిలో. ఒకటి ఏఐటీసీ, ఒకటి వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఇంతకుముందు గుర్తింపు సంఘం బీఆర్ఎస్, అదే ఇంతకుముందు గుర్తింపు సంఘం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది. అలా ఇద్దరు కొట్లాడి 90% నాదికి వచ్చేసారు. వానికి యూనియన్ లేదు, ఆ యూనియన్ లేదు ఆయనకు. అయితే ఒక చిన్న యూనియన్ తీసుకొని ఆయన ఎలక్షన్లకు వస్తుండు. అందులో ఏఐటీసీ నాకు సపోర్ట్, మేవా ఎంఐఎం, బలాలా అసదుద్దీన్ ఓవైసీ, నాకు సపోర్ట్, ఎన్జిఓ సపోర్ట్, టీఎన్జిఓ సపోర్ట్, ఎస్సీ సంఘం దాంట్లో సపోర్ట్, ఎఫ్ఎండి పిఎండి అని గత 40 సంవత్సరాల నుంచి మా దాంట్లో పనిచేసిన కార్మికుల నాయకులు ఉన్నారు, చెప్తారు. డైరెక్ట్ గా వచ్చి నేను నాకు మా ఆఫీస్కి వచ్చి 600 మంది మద్దతు ఇచ్చిపోయారు డైరెక్ట్ గా. ఎవరు బయటకు రారు వాళ్ళు. అంటే ఏంది నేను చేస్తున్న పనులు వాళ్ళకందరికీ, ఒక్కొక్క కార్మికునికి మనం వాళ్ళకి ఏ కష్టం ఉన్నా వాళ్ళకు హత్తుకపోయినాం మనం. ఓకే, థ్యాంక్ యూ రాజిరెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని ఇచ్చి ఎన్నో విషయాలు చెప్పారు. ఇది ఓవరాల్గా రాజిరెడ్డి గారు, నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, ఎన్నికల తంతు మాత్రం జరుగుతున్నది, ఆల్రెడీ విజయం లభించింది, విజయోత్సవాలు కూడా కొనసాగుతున్నాయి. ఇలాంటి వీడియోలు చూడడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇది నచ్చితే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.